రైట్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. నా కుల దైవం అంటే నా ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి, నేను ఆయన తీసుకొచ్చి బయట నిలబెట్టాను, అంటే బజార్లో నిలబెట్టాను, రచ్చకీడ్చాను, నేను ఇంకా దీని మీద మాట్లాడాలనుకోవట్లేదు, ఏదైతే ఉన్నాయో అవన్నీ. నేను క్యాబినెట్ సమావేశం అంతా అదే కదా, మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ 21 మందితో కూర్చుని అదే పంచాయతీ కదా. అసలు నాకు అర్థం కాని విషయం, ఆ దిక్కుమాల ఫ్లెక్సీలు అన్ని రోడ్ల మీద అన్ని పెట్టింది మీరే కదా, పోలీసులు పహారా ఒకటి కదా దానికి. నాకు అర్థం కాని విషయం, ఇప్పుడు నిజంగా అదృష్టమో దురదృష్టమో, నేను జంతు కొవ్వులు అనుకున్నాను కాదు, అదృష్టానికి దేవదేవుడు నా కులదైవం మనందరూ ఎలవేలిపోయిన ఆ స్వామివారికి ఏ విధమైన అపచారం జరగలేదు. ఆ వెజిటబుల్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్న దాంట్లో ఫుడ్ గ్రెయిన్స్ తక్కువ ఉన్నది వీళ్ళు కండామినేషన్ కాకుండా తీసుకెళ్ళి కలిపేశారు, అది తప్పు జరిగింది. ఇలాంటివి పునరావృతం కాకుండా నేను ఇంకా ప్రికాషనరీగా ఒక విజిలెన్స్ అథారిటీని అక్కడ డిప్లాయ్ చేస్తాను, ఇలాంటివి చెప్పి మాకు భరోసా ఇవ్వడం పోయి అలా జగన్మోహన్ రెడ్డి చేసేట, వాళ్ళ తాతయ్య చేసేట, వాళ్ళ మొత్తం చేసేట, మాకేందుకండి దరిద్రం అంతా. కానీ ఇప్పుడు చూసాం కదా సార్, ఆ టెన్యూర్లో అసలు ఎట్లాంటివి జరగలేదని ఇక్కడ చెప్తున్నా కూడా అదే ఎవరు ఇప్పుడు నాదెవరో దిక్కుమాల మీడియా ఉంది, నోరిప్పితే అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉన్నారు, జర్నలిజం కుల ప్రాతిపదిక మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, కంచాలోడైతే మహా అద్భుతంగా చెలరేగిపోయి చెప్పేయగలడు అన్న దగ్గర ఉంటే చెప్పుకుని చస్తున్నారు వాళ్ళు. మనం ఏం చేయగలుగుతాం దానికి? వాస్తవాలు గ్రహించి మాట్లాడమనండి. సో అడల్ట్రేషన్ అన్న దగ్గర ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్లో ఏమని చెప్తుంది, వెజిటబుల్ ఫ్యాట్ అన్నది ఎక్కువగా లేదు, తక్కువగా ఉంది, ఎక్కువగా ఉన్న దగ్గర ఫుడ్ గ్రెయిన్స్లో మనకి ప్రాబిలిటీస్ ఉంటాయి కాబట్టి అన్ని రిజెక్ట్ చేశారు. కానీ రిజెక్ట్ చేసింది ఒక ఎంప్లాయీస్ కాన్స్పిరసీ చేసి లోపల తీసుకొచ్చేస్తే ఇక టీటీడీలో ఉన్న వాళ్ళు కూడా తప్పు ఉంది, ఎంప్లాయీస్ తప్పు చేయకుండా ఏం లేదు కదా, వ్యవస్థ అలాగే ఏడుస్తుంది కదా. మన దరిద్రానికి ఎంత ప్రక్షాళించినా ఎక్కడో దగ్గర ఏదో లొసుగులతోనే సస్తున్నాం కదా మనం. దాని మీద ఇంకా తీవ్రంగా హిందూ మనోభావాలకు సంబంధించిన అవసరం కాబట్టి ఇంకా నేను ప్రక్షాళిస్తానని చెప్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. అది కాకుండా ఆవు వేసిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి పోవడం అలవాటు అయిపోయింది. నన్ను ఎందుకు సారీ చెప్పమని అడుగుతున్నాను. మీరు కాకపోతే ఎత్తింది మీరే కదా. దీని మీద ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక్కసారి కూడా టైం వేస్ట్, ఏది తెలియదు. కానీ జనాలకి చంద్రబాబు గారు వెళ్ళి నిప్పులు దూకమంటే దూకేస్తాడు, సముద్రంలో గెంతిమంటే గెంతేస్తాడు, మొత్తం సామాజిక వర్గం అంతటి తాకటేస్తున్నాడు. కింద నుంచి వెళ్ళి పైకి మెట్లు కడగడమే కాదు, ఆ బురదంతా వాళ్ళ ఇప్పుడు కింద నుంచి పైకి కడితే ఏమవుతుంది, ఆ బురదంతా మళ్ళీ మన మొక్కగా వస్తుంది కదా, పై నుంచి అయితే కిందకు కొడతారు. అప్పుడే తెలియాలి మన మీద వేసుకోవడానికే పవన్ కళ్యాణ్ సింబాలిక్గా అదే వచ్చేసాడు కింద నుంచి పైకి కడిగి. నువ్వు ఆడపలేవు కదమ్మా, కింద నుంచి మెట్లు కొడుతావు కదా, కొడుతావా? కడిగాడు కదా మనోడు. తొలి తొక్క మేళం చేసిన పనికి ఏమవుతుంది, మెట్లు కడిగితే ఆ బురద నీ కాలకే వస్తుందా అదే. అందుకే చెప్పారు చిన్నప్పుడు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. లేదు సార్ నేను తొక్కినా ఏమవుదు, నా దగ్గర సుగంధ పరిమాణాలతో ఉన్న నీళ్ళు ఉన్నాయి, దాంతో కడుక్కుంటే ఈ కంపు కొంచెం తగ్గుతుంది అటుపక్క వాళ్ళకి, నేను కావాలని అంటించుకున్నాను, కొంత కడిగితే పోద్ది కదా అని వితండవాదం చేస్తే అందుకని నేను తెలుగు తక్కువ కూడా అన్నారు, పక్కెళ్ళి ఆడుకొని చెప్తున్నారని చెప్పారు. అంటే ఇప్పుడు ఏమంటారు, ఇదంతా లేవనెత్తింది మీరే అంటే అది ఒప్పుకోవట్లేదు. కోర్టులు చెప్పినా, కోర్టులు మొట్టికాయలు వేసినా అది కాదంటున్నారు, సిటీలా చెప్తున్నా అది కాదంటున్నారు. ఇప్పుడు ఏంటి ఒప్పుకోవాలా? సరే కల్తీ జరిగింది, మరి జంతు కొవ్వుందని మేము ఇప్పుడు వీళ్ళు ఒప్పుకుంటే ఇప్పుడు వీళ్ళు ఇలాంటివి చేయకుండా ఉంటారా? జంతు కొవ్వు ఉందంటే ఎంట్ల పెడితే అంటారు అందరూ. ఆ తిరుమలలో లడ్డు తయారు చేసే వాళ్ళని, ఆ లడ్డు చెక్ చేసే వాళ్ళని నేనే చెప్తున్నాను, ఖచ్చితంగా తంతాను అక్కడ ఉన్న వాళ్ళందరూ. నేను ఏ తమాషాలుగా ఉందా? ఇప్పుడు వీళ్ళు ఏం కోరుకుంటున్నారని అర్థం కాదు. నేనేం చెప్పాను నీకు అర్థమైందా? లడ్డూలు చేసిన వాళ్ళని అక్కడ లడ్డూలు కల్తీ జరిగి పంది కొవ్వులు ఇవన్నీ చేశారని చెప్పి వీళ్ళు నిజంగా ప్రూవ్ చేస్తే దొరికినట్టు అంటారు తిరుమలకి వెళ్ళి, అందరూ అదే పని చేస్తారు. ఎరా మా మనోభావాలకి ఎంత తమాషాలుగా ఉందా మీకని. ఏమవుతుందో తెలుసా? అంటే చాలా నమ్మకంతో, అంటే తిరుమల నమ్మకం ఇది చాలా ఇంపార్టెంట్. నేను భగవంతుడు నమ్ముతాను, భగవంతుడి సన్నిధిలో పనిచేసే వాళ్ళందరూ మా నమ్మకానికి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తారన్నది బేసిక్ బిలీఫ్. అందుకే ఇంతమంది అక్కడికి వెళ్తారు. కానీ మీరు నమ్మినా మీకు నమ్మకం ద్రోహం చేస్తాం, మోసం చేస్తామని చెప్తే ఇప్పటివరకు శ్రీవారితో పెట్టుకున్న వారికి అవన్నీ ఎలా జరిగిందో మనం చూసాం, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, ఆ స్వామివారితో పెట్టుకున్నవాడు మిగిలిన చరిత్రలు దాఖలాలు ఎవరికీ లేవు. చరిత్రలోంచి కూడా చూసుకుంటూ వస్తే తెలుస్తుంది. అది చాలా పవిత్రమైన క్షేత్రం. ఆ పవిత్రమైన ఆ పుణ్యక్షేత్రంలో స్వామివారి మీదే ఇంత ఘోరాలు అపఘాతాలు చేసుకుంటూ పోతే టైం వేస్ట్ చేసుకోవడానికి ఇంకేవి సబ్జెక్టులు లేవంటే ఆ ఫామ్ 20 అప్లోడ్ దగ్గరే మొదలైంది దరిద్రం. అది ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్కి ఉపద్రవం వచ్చే దగ్గరే ఒక స్ట్రాటజికల్గా ఈ విషయంలో చూడు. అందుకే చూడు బీజేపీ వాళ్ళు ఏం ప్రతిస్పందించట్లేదు. నరేంద్ర మోడీ వచ్చి గల్లపట్టి లేపద్దు, తమాషాలుగా ఉందా హిందువులు అలా విశ్వ హిందూ పరిషత్తులను ఆర్ఎస్ఎస్లో నేర్చుకుని రావాలి కదా నరేంద్ర మోడీ గారు, ఎందుకు అట్లే? ఒక బీజేపీ నాయకుడు మాట్లాడలేదు ఇంతవరకు దీని మీద.
ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ మాట్లాడరు. ఎందుకు సార్ అంటే నార్మల్గా అడుగుతున్నా, ఎందుకు బీజేపీ వాళ్ళు మామూలుగానే హిందుత్వం మాట్లాడతారు? వాళ్ళు కన్వర్టెడ్ హిందూస్, ఒరిజినల్ హిందూస్ కాదు. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే మాట్లాడారు. ఒరిజినల్ హిందూస్ ఎప్పుడు ఎలా రియాక్టివ్ మోడ్ నాలాగా నీలాగా ఉంటారు. దేవుడికి మకిలేందంటే అమ్మయ్యా ఈ రిపోర్ట్ చదవగా నీకేమనిపించింది? అమ్మయ్యా ఇప్పటి వరకు వచ్చింది జంతువు కాదు అమ్మయ్యా అని ప్రశాంతంగా ఉంటారు. కానీ ఆ కన్వర్టెడ్ హిందూస్ ఎవడన్నా అమ్మయ్య అనుకుంటాడు, ఇంకా ఏదో ఉంది వాళ్ళు దిల్ మంగే మోరు పెప్సీలకి ఇంకా ఏదో ఉందని చచ్చిపోతున్నారు. అందుకే వాళ్ళు కన్వర్టెడ్ హిందూస్ అంటారు. హిందూ మతం యొక్క పవిత్రత అర్థం చేసుకున్నాడు ఎవరికైనా సరే దేవుడి సన్నిధిలో అపచారం జరగదు అనుకుంటాడు. కానీ దేవుడి సన్నిధిలో అపచారం జరుగుతుంది అంటే వాళ్ళని ఏమనాలి? గుడి అంటేనే మనము చాలా పవిత్రంగా చూస్తాం. అందులో ప్రసాదం అయితే ఇంకా పవిత్రంగా, అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది అని చెప్పేసి నమ్ముతాం. అలాంటిది ఇలా ఇవన్నీ మాట్లాడి ఒక 2 సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి అందరి బ్రెయిన్ పాడైపోయి అక్కడికి వెళ్ళినా కూడా మనశ్శాంతి లేకుండా చేసేసింది సార్ ఇష్యూ ఏదైతే ఉందో. అది చాలా వరకు ఏమీ లేదమ్మా, ప్రజల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఒక హిందూ పోలరైజేషన్ కోసం ఒక డిఫరెంట్ గేమ్ చేశారు. అది ఎక్కడ కుదురుతుంది? బూమరంగ్ అయింది కదా సార్, అవుతుంది, ఇంకా వాచిపోతుంది వాళ్ళకి. ఇది కోతిపండు బ్రహ్మరాక్షస్ చేసుకుంటే ప్రమాదం ఎవరికి ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది. కానీ మీరు ఇంకా ఏం కావాలి సార్? ఇప్పుడు ఇన్ని చెప్తున్నా కూడా ఇప్పుడు వీళ్ళు ఏం కోరుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి ఒప్పించుకోవాలి నేనే చేశానని, అప్పటిదాకా వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. అది అవుతుందా? ఎవడన్నా పని చేస్తాడా చెప్పు? సార్ ప్రాబ్లం ఏంటంటే ఆ టెన్యూర్లో ఆయన చేసినంత అనిర్వచనీయమైన హిందూ సమాజానికి చేసిన ఎన్నో గొప్ప పనులు అవి వీళ్ళకి కంటగింపుగా ఉన్నాయి. సార్ ఏకాదశి చూస్తే మనకి అంత 6 చనిపోయారు సార్. అలాంటిది ఆ 5 సంవత్సరాలలో జరిగిందా సార్? ఎవరైనా బిఆర్ నాయుడు తెలివి తక్కువ పైన కాదు కింద ఇస్తారంటే అక్కడి నుంచి వచ్చి తండోపుతుండాలిగా రష్యన్ కంట్రోల్ చేయక. దానికన్నా ముందు కుప్పం చంద్రబాబు గారి పర్యటనలో ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జిస్టింగ్ తిరుమల డిపార్ట్మెంట్ అంతా అక్కడికి డిప్లాయ్ చేశారు కుప్పంకి. అంచేత ఎవరు వచ్చి పని చేసినా డెప్యుటేషన్ మీద వచ్చారు. అక్కడ లోకల్ లాజిస్టిక్స్ ఎలా తెలిస్తే వాళ్ళకి? అలాంటి ఇన్సిడెంట్ ఒకటి కూడా జరగలేదు కదా. జరగవమ్మా, ఇప్పుడు ఈవెన్ చంద్రబాబు గారి అయినా కూడా ఇప్పుడు జరగవు అవి. రెగ్యులర్ ప్రాక్టీస్కి ఆ మొనాటమీని బ్రేక్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ అవి. ఇప్పుడు నీకు టికెట్ కౌంటర్ ఎక్కడ ఉందో నీకు తెలుసు, మీ సేవ ఎక్కడ ఉందో అని అడిగితే చెప్తావు. కానీ మీ సేవ మార్చారంటే నువ్వు ఐరన్ బరణంగా పరిగెడతావు కదా. ఆ పరుగులో బండి స్కిడ్ అవ్వచ్చు, నువ్వు పడిపోవచ్చు. ఫస్ట్ యాంగ్జైటీ స్టార్ట్ అవుతుందో అదా నీకు తెలియకుండానే, అబ్బా ఇక్కడ కాదట ఎక్కడికో అని. ఆ యాంగ్జైటీలో బుర్ర సగం మందికి ఎవరికి పని చేయదు. కొండ మీద కాదట అంటే కొండ మీద వాళ్ళంతా కిందకు వస్తారు కదా, అయ్యో ఎక్కడో తెలియదు. నీకు తిరుమల అంతా మనం కలి తిరిగి పెడితే తెలిసిపోద్దా? కష్టం. సగం మంది ఎక్కడ బాబు అది అక్కడ బాబు అని ఆ డైరెక్షన్ బోర్డులు అవి చూసుకొని వెళ్ళే అంత సామర్థ్యాలు ఎంతమందికి ఉంటాయి? పెద్దవాళ్ళకి అసలు అర్థం అవ్వదు కదా. సో ఇలాంటివి ఏం క్వశ్చన్ చేయొద్దు. ఇంకా ఉత్తర ద్వారం నుంచి నేను ఇంతవరకు వెళ్ళలేదు, నా స్వలాభం నేను చూసుకోలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అప్పుడే తెలుస్తుంది కదా. మీ దగ్గర ఉన్న చిన్న చిన్న టపాచి పుత్రికలందరూ కూడా వైకుంఠ ద్వార దర్శనంకి వెళ్తారు కదా ఉత్తర ద్వారంకి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వైకుంఠ ద్వారం దర్శనం చేసుకోకపోతే ఎట్లా? అక్కడ తెలుస్తుంది మీకు విశ్వసనీయత. స్వామివారిని మనసా వాచ కర్మతే వైకుంఠ దర్శనానికి ఇలా రూల్స్ వస్తుంటారు ఎవడని. అందులో ఆయనకి సువర్ణ అవకాశమే కదా ముఖ్యమంత్రి గారికి. మరి ఇంతవరకు నేను వెళ్ళలేదు, నేను దాన్ని ఉపయోగించుకోలేదని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అదే వాళ్ళు మాట్లాడింది. నేను చెప్తుంది కూడా అదేనమ్మా, నేను ఉపయోగించుకోలేదంటే ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకోవట్లేదు, అలాగే రామారావు గారు రూపాయి జీతం తీసుకుంటున్నారు అని వారు తెలుసా నీకు? సో అవన్నీ ఎవరికి? సమాజానికి హితం అంటారు. అలాగే మీరు సమాజ హితం, ఓకే మీరు వెళ్తే ప్రోటోకాల్ 2 గంటలు 3 గంటలు అందరికీ ఇబ్బంది కాబట్టి మీరు వెళ్ళినందుకు చాలా థ్యాంక్స్ నిజంగా చెప్తున్నా. ఈ సమస్య అసలు దీన్ని ఏంటి సార్? ఇంకా దీనికి ఒక ఎండ్ కార్డ్ పడాలా సార్? ఇన్ని పడిన దానికి ఇంకా మీరు కొన్ని సినిమాలు ఉంటాయి చూడు, క్లైమాక్స్ అయిపోయింది అమ్మాయి లేస్తుంటే మళ్ళీ ఇంకా దాని కంటిన్యూషన్ నువ్వు వస్తానని ఏదో సినిమా ఉంది నాగార్జునది, అది ఎప్పటికీ అవుతుంది ఆ సినిమా. అలాగా క్లైమాక్స్ వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇలా జీలపాకం వాళ్ళకి ఏం చేయాలమ్మా? ఇప్పుడు బడ్జెట్ పెడితే అసలు మొత్తం పూర్ణకుంభం బయటకు వస్తుంది. అసలు ఏం డొల్లతను కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంగిల్ చేత్తో కూడా కాకిని కొట్టలేదు, అప్పులు ఇస్తుందట అమరావతికి. సో ఇలాంటి విషయంలో వీళ్ళు ఎక్కడి నుంచి కింద మీద అవుతారు? రెవెన్యూ డిఫిసిట్ దగ్గర 20-30 వేల కోట్ల దగ్గర ఉంది. 60,000-65,000 కోట్లు కలెక్ట్ అయింది. సపోజ్ టు బి 95,000 crores ఎంత రావాలి? ఆ రెవెన్యూ డిఫిసిట్స్ అన్ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు? స్టేట్ ఎక్స్చెకర్కి సంపద సృష్టిస్తానని కూర్చుని గాలి కబుర్లు చెప్పడం కాదు కదా. సంపద సృష్టించి మార్గాలు ఏవి? ఎబ్బడముబ్బడు రేట్లు ప్రతి దాని మీద బాది చంపేస్తున్నారు. అయినా ఎక్స్చెకర్కి డబ్బులు రావట్లే. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి చూపించారు రాష్ట్రం అంతా. నో ట్రాన్సాక్షన్స్. ఎలక్ట్రిసిటీ ఛార్జీలు బాది చంపేశారు. గత ప్రభుత్వం మీద అన్నారు కదా 4 సార్లు పెంచారు, 5 సార్లు. అలా నాకు అనవసరం అమ్మా, అలా రెవెన్యూ డిఫిసిట్ చూపించలే. ఐ డోంట్ నో వేర్ గోయింగ్. ఇంకా దాడులు ఇంకా ఇట్లానే ఉంటాయంటారా మరి? ఇదే ఇష్యూ మీద ఇలాంటి దాడులు మళ్ళీ కొనసాగే అవకాశం ఉందంటారా మరి? ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ హై.
ఇంకా వాళ్ళ లిస్టులో రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్ అయ్యారు. ఆ పేరు నేను ఉన్నాడు. ఇంకా విడుదల జనం ఉంది, కొడాలి నాని, వాళ్ళందరికీ అయిపోయి రికార్డింగ్ డ్యాన్స్లు. ఇంక మిగిలిన ముగ్గురే ఇప్పుడు. వీళ్ళు ముగ్గురు ఆన్ ప్రయారిటీ ఉన్నారు. వీళ్ళ గురించి కూడా ఒక ఇష్యూని రెడీ చేస్తున్నారు. ఏదో ఒకటి ఉంటుంది. ఏమనుకోలేనమ్మ డొంకట్టుకుని ఆడే అంతసేపు పని జోగి రమేష్ ఇల్లు కూడా కొట్టేస్తే అయిపోద్దని కొట్టేశారు. ఏమైనా కారణం ఉందా జోగి రమేష్కి? సో ఇదైతే మీరు చెప్పేదాని ప్రకారం ఇది ఇంకా కొనసాగుతుంది. అది ఏ రకంగా వస్తుంది అనేది అయితే తెలియదు అంటారు. మోస్ట్ అన్సర్టన్ గవర్నమెంట్ ఫస్ట్ టైం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. అందులో లా అండ్ ఆర్డర్ మీద అపార పట్టున్న చంద్రబాబు గారు లాంటి నిజంగా అపార పట్టుందా సార్ లా అండ్ ఆర్డర్ మీద? ఎందుకంటే వచ్చినప్పటి నుంచి ఇవే జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా కూడా గొడవలు జరుగుతున్నాయి, గంజాయి కేసులు. అండ్ ఈ అంశం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇళ్ళ పైన దాడి, పెట్రోల్ బాంబులతోని మాజీ మంత్రుల ఇళ్ళ పైన. ఇది కరెక్ట్ అంటారా? కరెక్టో రాంగో తర్వాత చూద్దాం అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక పోలీస్ వ్యవస్థని రాజకీయ వ్యవస్థ కబంధ హస్తాల్లో చిక్కు పెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే లా అండ్ ఆర్డర్ మీద కంట్రోల్ ఉండదు ఎవరికి. పోలీస్ వ్యవస్థ ఇట్స్ నాట్ ఎ సబార్డినేట్ వ్యవస్థ, అది ఇండిపెండెంట్ బాడీ. ఆ ఇండిపెండెంట్ బాడీ కొన్ని డిస్కషన్స్తో అనిర్వచనీయమైన పనులు, అసాంఘిక పనులు అన్నింటినీ పటపటపటమని రెస్ట్రిక్ట్ చేయడానికి వాళ్ళు ఉంటారు. వాళ్ళని రాజకీయ కబంధాస్తాలు వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు, వీళ్ళందరూ జనసేన వాళ్ళు, వీళ్ళందరూ బీజేపీ వాళ్ళు, వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళని డిమార్క్ చేసి దాని ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క నియమాలు ఇస్తే వాళ్ళు ఏం పని చేస్తారు? వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కర్రలు కటార్లు పట్టుకుని వెళ్తే వీళ్ళందరూ మా వాళ్ళు వీళ్ళ మీద యాక్షన్లు ఉండకూడదంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు వాళ్ళకి అసలు డిస్క్రిప్షన్స్ ఇవ్వకపోతే అంబటరామరావు గారు ఇంటి మీద పడి ఇష్టం వచ్చినట్టు ఇరగొట్టేస్తుంటే ఏం చేయగలిగారు? అదే ఒరిజినల్ పోలీస్ అయితే వాళ్ళకి పొలిటికల్ కంపల్షన్స్ లేవనుకో తోలు తీసేస్తారు. తరివి కొడితే అసలు రేడియస్లో అవడం కనబడతారు. 2 కానిస్టేబుల్ చాలు ఉన్న ఒక మాబుని తొలగించడానికి. అంటే ఇక్కడ ఇంకొకటి వినిపిస్తుంది సార్, ఇలా అడ్డుకుంటే మమ్మల్ని అడవి అంటే మెయిన్ సిటీలో కాకుండా ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు అని చెప్పేసి. నేను చెప్తుంది అదే కదమ్మా, పొలిటికల్ కంపల్షన్స్ లేదే కదా. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి నీకు ఎప్పుడైనా సరే గుర్తుంచుకో, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేదని చెప్పారంటే వీళ్ళు రెడీగా అది ఒప్పుకోవడానికే ఉంటారు. ఆయన ఏమన్నాడు లాస్ట్ ప్రెస్ మీట్లో? జంగిల్ రాజ్యం నడుస్తుంది అన్నాడు. ఆటవిక రాజ్యం నడుస్తుంది కదా.